తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్ములు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమ్మలు పురిటికి విజయనగరం వెళ్ళినప్పుడు రామం వెళ్ళి బిర్సింగ్పూర్లో కొత్త ఉద్యోగంలో చేరాడు. అమ్మలు కానుపు కష్టమై ఒక పాప ఎదురుకాళ్లతో పుట్టింది. పాప పుట్టిన 21వ రోజు రామం విజయనగరం వచ్చాడు. దారిలో బొబ్బిలిలో దిగి తల్లిని కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. 21వ రోజు బారసాల అనగా నామకరణం, ఉయ్యాలలో వెయ్యడం రెండూ పెట్టుకున్నారు. తెల్లవారుజామునే బ్రాహ్మణుడు వచ్చి ఇల్లంతా పసుపు నీళ్లు జల్లి పుణ్యావచనం చేశాడు. అమ్మయ్య, ఇంక అందరూ ఇల్లంతా తిరగొచ్చు అనుకున్నారు అందరూ. ఇంకా చీకట్లు పోకముందే అలిమేలు లేచి పసిపాపని కాళ్ల మీద పడుకోబెట్టుకొని నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దనా చేసి కాళ్ళు చేతులు పైకి కిందికి ఆడించి చిన్న చిన్న వ్యాయామాలు చేయించింది. ఆ తర్వాత నలుగు పెట్టి వేడివేడి నీళ్లు పోసి తలకు సాంబ్రాణి పెట్టింది. అంతా అయ్యాక పాప తల్లి దగ్గర పాలు తాగి హాయిగా నిద్రపోయింది. ముందు రోజే కుంకుడుకాయలు కొట్టి వేడి నీళ్ళల్లో నానబెట్టారు. పాపాయి స్నానం అయ్యాక అమ్మలు కుంకుడు రసంతో తలంటు పోసుకుంది. తెల్లవారి రామం ఆ ఇంట్లో అడుగుపెట్టే సమయానికి తలంటుకొన్న జుత్తుకి తల్లి చేత సాంబ్రాణి పెట్టించుకుంటూ మధ్యవాకిట్లో కనిపించింది అమ్మలు. పసుపు రాసుకున్న మొహం, తలంటుకొన్న జుత్తు, కొద్దిగా బుగ్గలు వచ్చి గుండ్రంగా అయిన మొహం, నుదటన తిలకానికి బదులు గుండ్రటి కుంకుంబొట్టు. చుట్టూ మనుషులున్నారన్న విషయం మర్చిపోయి కొన్ని క్షణాలు అలా చూస్తూ ఉండిపోయాడు రామం. ఆ తర్వాత మామగారు తననే చూస్తున్నారన్న విషయం గమనించి సిగ్గుపడి చప్పున చూపులు తిప్పేశాడు. రామాన్ని చూసి చిరుసిగ్గుతో నవ్వింది అమ్మలు. మీ ఆయనకి మీ పాపని చూపించవే అంది అలిమేలు కూతురితో. ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి కదా, అప్పుడే పాపని ముట్టుకోవాలి అంది అమ్మలు నవ్వుతూ. రామం నవ్వుకుంటూ పెరట్లో నూతివైపు నడిచాడు. అమ్మలు కూడా వెనకే నూతి దగ్గరకు నడిచింది. చక్కనమ్మ చిక్కిన అందమే అంటారు, కానీ చక్కనమ్మ బొద్దుగా అయినా అందమే అన్నాడు రామం నవ్వుతూ అతి మెల్లగా. పోండి, లావయ్యానని వెక్కిరిస్తున్నారా? బుంగమూతి పెట్టింది అమ్మలు. అమ్మో అమ్మో, మా అమ్మల్ని వెక్కిరించడమే, నేను నిజమే చెప్పాను అన్నాడు రామం నూతిలో చేదవేస్తూ. నేనే నీళ్లు తోడి మీకిద్దును, కానీ తర్వాత నూతిలో చేదవేయడం అనే కార్యక్రమం ఏదో ఉందట. తర్వాత బ్రాహ్మణుడొచ్చి చేయించుతారట. అప్పటిదాకా నేను నూతిలో నీళ్లు తోడకూడదు అంది అమ్మలు. నీళ్లు తోడుకొని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాడు రామం. ఇద్దరూ పాపాయి పడుకున్న గదిలోకి నడిచారు. పాపాయి మరీ సన్నంగా ఉంది కదండి అంది అమ్మలు కాస్త దిగులుగా పాపాయి వైపు చూస్తూ. ఇంకా 21వ రోజే కదా, కొన్నాళ్లలో ఒళ్ళు చేస్తుందిలే అన్నాడు రామం నిద్రపోతున్న పాపాయి బుగ్గలు సుతారంగా రాస్తూ. అప్పుడే అక్కడికి రామం తల్లి కూడా వచ్చింది. ఆ వెనుకే అలిమేలు కూడా. నిద్రపోతున్న పాపాయిని నిద్రాభంగం కలగకుండా అతి జాగ్రత్తగా ఒళ్ళోకి తీసుకుంది మహాలక్ష్మి. అచ్చు మా రామం పోలికే అంది పాపాయిని మురిపెంగా చూస్తూ. పోవే అమ్మా, నీకప్పుడే పోలికలు తెలుస్తున్నాయా? నాకైతే ఏమీ తెలియడం లేదు అన్నాడు రామం నవ్వుతూ. అమ్మాయికి తండ్రి పోలిక వస్తే అదృష్టం వదినగారు అంది అలిమేలు తను నవ్వుతూ. ఇంట్లో బారసాల హడావిడి మొదలైంది. బ్రాహ్మణుడు వచ్చేశాడు. ముందే మాట్లాడిన వంటవాళ్ళు వచ్చేశారు. విజయనగరంలోనే ఉన్న దగ్గరి బంధువులు 4-5 వచ్చారు. వంటవాళ్ళు వస్తూనే ముందు అందరికీ పెద్ద పెద్ద కంచు గ్లాసుల్లో వేడివేడి కాఫీ ఇచ్చారు. రామం మరోసారి తలమీంచి నీళ్లు పోసుకొని పట్టుపంచ కట్టుకొని పీటల మీద కూర్చున్నాడు. పక్కనే ఒళ్ళో పాపాయితో అమ్మలు కూర్చుంది. మొదట విఘ్నేశ్వర పూజతో మొదలెట్టాలి. ముహూర్తానికి ఇంకా పావుగంట సమయం ఉంది. తన మనసులో సందేహం తీర్చుకోదలుచుకున్నాడు రామం. పంతులుగారు, నామకరణాన్ని బారసాల అని ఎందుకంటారండి అడిగాడు. మంచి ప్రశ్న అడిగావు బాబు. అసలు నామకరణ మహోత్సవాన్ని మునుపు తెలుగులో బాలసారే అనేవారు. అంటే పుట్టిన పిల్లకో పిల్లాడికో సారె పెట్టడం అన్నమాట. కానీ క్రమంగా అది వాడుకలో బారసాలగా మారింది.
ఓహో, అదన్నమాట సంగతి. అయితే ఇప్పుడు మా పాపాయికి బోలెడు సారే వస్తుందన్నమాట, నవ్వాడు రామం. విఘ్నేశ్వర పూజ తర్వాత పేరు పెట్టే కార్యక్రమం. అంతకుముందే ఉత్తరాల్లో పాపకి పెట్టవలసిన పేరు గురించి అమ్మలతోనూ కామేశ్వర శాస్త్రితోనూ చర్చించాడు రామం. పాపకి తన తల్లి పేరు కలిసి వచ్చేటట్లు, చివర్న లక్ష్మి అని వచ్చేటట్లు పెడదామని రామం రాశాడు. వరలక్ష్మి వ్రతం రోజున పుట్టింది కదా, వరలక్ష్మి అని పేరు పెడదాం అని రాసింది అమ్మలో. నాకు ఉద్యోగంలో విజయం తీసుకొచ్చింది కదా, విజయలక్ష్మి అని పెడదాం అని రాశాడు రామం. మొత్తం మీద రామం తల్లితోనూ అమ్మలు తల్లిదండ్రులతోనూ కూడా సంప్రదించి విజయలక్ష్మి అన్న పేరుని ఖాయం చేశారు. ఇప్పుడు ఆ పేరునే పళ్ళెంలో పోసిన బియ్యంలో ఉంగరంతో రాశాడు రామం. తర్వాత పాపాయి చెవిలో కూడా ఆ పేరు చెప్పాడు. నామకరణం అయిపోయింది. పులిహోర, బూర్లు, వంకాయ ముద్దకూర, కందబచ్చలి కూర, దోసావకాయ, నువ్వుల అప్పడాలు, గుమ్మడి వడియాలు, పేల వడియాలు, ముద్దపప్పు, దప్పడంతో అందరికీ భోజనాలు వడ్డించారు. బూర్లలో వేలితో ఒక కన్నం పెట్టమని ఆ కన్నంలో నెయ్యి వడ్డించారు. నెయ్యి అలా ధారగా పోస్తుంటే రామం చెయ్యి అడ్డం పెట్టాడు. అమ్మో, అంత నెయ్యి నేను తినలేను అంటూ. తినండి బావా, రేపొద్దున మీ పిల్లలను ఆడించడానికి బలం కావాలి కదా, మా చెల్లి వంటింటి పనులతో హడావిడిగా ఉంటుంది కదా పరిహాసమాడాడు వరసైన బావమరిది. అందరి భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం 3 దాటింది. వెంటనే ఉయ్యాలలో పెట్టే కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. వంటింట్లో తల్లి రుబ్బు పొత్రానికి పసుపు రాసి కుంకుమ పెడుతుంటే అమ్మలు అడిగింది. అమ్మా, రుబ్బు పొత్రానికి ఎందుకలా పసుపు కుంకుమ పెడుతున్నావు? పిల్లని ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత ఈ పొత్రాన్ని ఉయ్యాల్లోని పిల్ల మీద నుంచి కిందికి 3 సార్లు, పైకి 3 సార్లు తిప్పుతారు ఇద్దరు ముత్తైదువులు. కుంకుమ బొట్లు పెడుతూనే చెప్పింది అలిమేలు. అమ్మో, ఇంత బరువైన పొత్రాన్ని పిల్ల మీద నుంచి తిప్పుతారా? పొరపాటున అది చేతిలోంచి జారిపోతే భయంగా అంది అమ్మలు. అలాగేం జరగదే తల్లి, ఇది మీ అక్కల పిల్లలకి అందరికీ చేశాము. ఎప్పుడైనా అలా అయిందా? నవ్వుతూ అంది అలిమేలు. అవునా, నేనప్పుడు గమనించలేదు. అయినా ఈ ఒక్క ముచ్చట వద్దమ్మా, మిగిలినవి అన్నీ చేద్దాం బతిమాలుతూ అంది అమ్మలు. ముచ్చట కాదే తల్లి, ఇది ఆచారం. అలా తిప్పితే ఏమైనా దిష్టి ఉంటే పోయి పిల్లలు పొత్రంలా తయారవుతారంటారు. తన పని చేసుకుంటూనే జవాబిచ్చింది అలిమేలు. చంటిదాని ఏడుపు గదిలోంచి వినపడగానే అటు పరిగెత్తింది అమ్మలు. సాయంత్రం అవుతూనే అమ్మలక్కల రాకలు మొదలయ్యాయి. అందరూ పళ్ళు, పూలు, పాపాయికి బహుమతులతో పాటు తమ ఇంట్లో పసిపిల్లలు వాడిన బట్టలు కూడా తెచ్చారు. పుట్టిన బిడ్డకి 10 నెలలు నిండేదాకా కొత్త బట్టలు వెయ్యరు. కొత్త బట్టలు గరుగ్గా పాపాయికి గుచ్చుకుంటాయని. అప్పటిదాకా పాత చీరలతో కుట్టిన జుబ్బాలో, ఇలా ఎవరైనా వాడిన బట్టలో వేస్తారు. నేను చెప్పేది 1950 సంగతి. ముందు గదిలో మెత్తటి నూలు చీరతో ఉయ్యాల కట్టారు. అమ్మలు అతి జాగ్రత్తగా పాపాయిని ఉయ్యాల్లో పడుకోబెట్టింది. ఆ తర్వాత పసుపు రాసిన పొత్రాన్ని తెచ్చారు. అమ్మలు గుండె దడదడలాడింది. ఉయ్యాలకి అతి దగ్గరగా నిల్చొని జరగబోయేది చూడడానికి సిద్ధంగా నిల్చుంది. అలిమేలు మరో ముత్తైదువ ఉయ్యాలకి చెరోవైపు నిల్చున్నారు. అలిమేలు ఉయ్యాల్లోని పాపాయి మీదుగా పొత్రాన్ని మరో ముత్తైదువుకు అందించింది. ఆ ముత్తైదువ తిరిగి ఆ పొత్రాన్ని ఉయ్యాల కింద నుంచి అలిమేలుకి అందించింది. మొత్తం 3 సార్లు అలా చేశారు. 3 సార్లు అయిపోయాక అమ్మలు తేలిగ్గా నిట్టూర్చింది. ఆ తర్వాత అమ్మలు ఉయ్యాల ఊపుతుంటే బాగా పాటలు పాడే ఒక ఆవిడ శ్రావ్యంగా పాట పాడింది. ఉయ్యాల జంపాల లూగరావమ్మ, వెలలేని బంగారు తూగుటుయ్యాల, కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి, కాముని కన్నట్టి కంజదళ నేత్రి, శుభశుక్రవారమున సుదతులు ఊచ, నూరి జగము పొగడ సుందరముగాను, కోటి సూర్యుల కాంతి కొల్లగొట్టగను, కావేటి రంగనితో కలసి నీవుగా, శ్రీవిల్లి పుత్తూరిలో వెలసితివి తల్లి, శ్రీరంగదాముని చేపట్టితివి అమ్మ, చేరి కూర్చుండేటి చక్రధరుని గూడి, చేతులను రక్షించ చెలలందరూ ఊచ. ఆ పాటను అమ్మలు ఎప్పుడూ వినలేదు.
బహుశా శుక్రవారం నాడు పుట్టిన ఆడపిల్ల అని ఆ పాట పాడారేమో అనుకుంది. మొదటిసారిగా వింటుంటే హాయిగా అనిపించింది. పాపాయికి 3వ నెల రాగానే అలిమేలు, శాస్త్రి అమ్మల్ని పసిదాన్ని తీసుకుని రామం పనిచేసే ఊరికి బయలుదేరారు. 5వ నెలలో వెళ్ళకూడదటే. రాష్ట్రం కాని రాష్ట్రానికి అంత దూరం వెళ్తున్నావు. ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము మీ అక్కల దగ్గరికి వెళ్ళినట్లు గబుక్కన బస్సెక్కి రాలేము అని చెప్పి చూసింది అలిమేలు కూతురికి. లేదమ్మా, వంటకి ఆయనకి ఇబ్బంది అయిపోతోంది. చిరిమిరిలో లాగా అక్కడ మెస్సు కూడా లేదట. ఎన్నాళ్ళు ఆ గుండెలతో అన్నం తింటారు అంది అమ్మలు. 3వ నెలలో దిగబెట్టక తప్పలేదు వాళ్ళకి. ఈసారి కూడా సెకండ్ క్లాస్ టిక్కెట్టే తీశాడు శాస్త్రి. రైలు కదలగానే పెట్లోంచి తన మెత్తని చీర తీసి 2 బెర్తుల కడ్డీలకు కలిపి ఉయ్యాల కట్టేసింది అమ్మలు. రైలు కుదుపులకి ఉయ్యాల ఊపులకి పాపాయి హాయిగా నిద్రపోయింది. అబ్బా, సెకండ్ క్లాసు ఎంత హాయిగా ఉందండి. అమ్మలు పుణ్యమా అని నాకు సెకండ్ క్లాస్లో ప్రయాణం చేసి అదృష్టం పట్టింది అంది అలిమేలు చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండు, కొన్నేళ్లలో నా కూతురు ఫస్ట్ క్లాస్లో కూడా ప్రయాణం చేస్తుంది గర్వంగా అన్నాడు శాస్త్రి. తన అల్లుడు ఒక పెద్ద పరీక్ష పాస్ అయిపోయి 2 రెట్ల జీతం సంపాదించేసరికి ఆయనకి అల్లుడి మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది. ఏమిటి నాన్నగారు మీరు మరీను? మనం మరీ ఎక్కువ ఆశలు పెట్టేసుకోనక్కర్లేదు అంది అమ్మలు. అబ్బో, నా కూతురు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తోంది అన్నాడు శాస్త్రి. ప్రయాణం సుఖంగా సాగిపోయింది. మధ్యలో 2-3 సార్లు మరచెంబులో నీళ్లు పట్టడానికి శాస్త్రి ట్రైను దిగి కిందికి వెళ్ళినప్పుడు అలిమేలు గాబరా పడిపోయింది. భర్త ఎక్కకుండానే ట్రైను కదిలిపోతుందేమోనని. కానీ అలా ఏమీ జరగలేదు. బిడ్సింగ్పూర్లో ఇల్లు చూసుకొని మురిసిపోయింది అమ్మలు. 2 గదులు పక్కపక్కనే ఉన్నాయి. ముందు వైపు 2 గదులకి కలిపి ఒక వరండా ఉంది. గదులు కూడా చిరిమిరి గదుల కంటే పెద్దవే. విజయనగరంలోనైతే దీన్నే అరుగు అంటారు, ఇక్కడేమో వరండా అంటున్నారు అంది అమ్మలు. వెనకవైపు కూడా 2 గదులకి కలిపి ఒక వరండా ఉంది. దానికి కటకటాలు కూడా ఉన్నాయి. ఆ కటకటాల వరండా చివర చిన్న వంటిల్లు కూడా ఉంది. ఇంటి ముందు వైపు 2 పెద్ద చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు కింద బాదాం కాయల్లాగే ఉన్న చిన్న చిన్న కాయలు చాలా రాలి ఉన్నాయి. రెండో చెట్టు కరక్కాయల చెట్టు. చెట్టు కింద ఈ చిన్న చిన్న పిక్కలు ఏమిటల్లుడు అడిగాడు శాస్త్రి. ఆ పిక్కలు కొడితే లోపల గింజలుంటాయి, వాటిని ఇక్కడ చిరంజీదానా అంటారు వివరించాడు రామం. పెరడు కూడా విశాలమైనదే. అమ్మా, ఇక్కడ ఎంచక్క బోల్డు మొక్కలు వేసుకోవచ్చు. అయ్యో, ఇక్కడ ఇంత పెద్ద పెరడు ఉందని ఈయన ఉత్తరాల్లో కూడా రాయలేదు. ముందే తెలిస్తే ఎంచక్క మందారం మొక్కలు, నందివర్ధనం మొక్కలు, మల్లె మొక్కలు అన్నీ తెచ్చుకునేదాన్ని కదా అమ్మలు విచారించింది. పర్వాలేదులే, ఇక్కడ కూడా ఆ మొక్కలన్నీ దొరుకుతాయి. తాపీగా ఒక్కొక్కటే వేసుకోవచ్చు నవ్వుతూ అన్నాడు రామం. ఇంట్లో కొత్తగా ఒక టేబులు కుర్చీ కనిపించాయి. అరే, ఈ టేబులు కుర్చీ ఎక్కడివండి, కొన్నారా ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. నేను చదువుకోవడానికి మా మేనేజర్ గారు ఇచ్చారు. చదువుకోవడానికా? అంటే ఇంకా చదువుతారా? ఇంకా పరీక్షలు రాస్తారా? నేనింకా ఆ మధ్య రాసినదే ఆఖరి పరీక్ష అనుకున్నాను ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసి చూస్తూ అంది అమ్మలు. చదువుకి అంతం ఎక్కడ ఉంటుందే పిల్ల. కిందటి పరీక్షల్లో నా మార్కులు చూసి మా మేనేజర్ గారు నన్ను ఇంకా చదవమని ప్రోత్సహించారు. ఇదిగో ఈ టేబులు, కుర్చీ, ఈ పుస్తకాలు, ఈ సెట్ స్క్వేర్లు ఇవన్నీ ఆయనే కొనిచ్చారు. ఫీజులు కట్టడానికి డబ్బులు ఆయనే ఇస్తానన్నారు చెప్పాడు రామం. అప్పుడు చూసింది అమ్మలు ఆ గది గూట్లో తను ఇంతకు మునుపు చూడని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. ఇంకా ఏవేవో వస్తువులు ఉన్నాయి. అవన్నీ అమ్మలు ఆశ్చర్యంగా చూస్తుండగానే మరో గదిలో కట్టిన చీర ఉయ్యాలలోంచి పాపాయి ఏడుపు వినిపించింది. మొదటిసారి తనింట్లో పాప ఏడుపు, పసిపాప ఏడుపు వింటుంటే రామానికి మనసులో ఏదో ఆనందం ఉవ్వెత్తున లేచింది. అమ్మలు అటు పరిగెత్తింది. ఇల్లంతా చూడ్డం అయ్యాక రామం అమ్ములకి తన అత్తమామలకి కరెంటు బల్బులు ఎలా వెలిగిస్తారో చూపించాడు. స్విచ్ని ఇలా కిందకి నొక్కగానే బల్బు వెలగడం, పైకి నొక్కగానే ఆరిపోవడం చూస్తూ ముగ్గురు అబ్బురపడిపోయారు.
కరెంటుతో ఎలా జాగ్రత్తగా ఉండాలో, షాక్ కొట్టడం అంటే ఏమిటో కూడా రామం ముగ్గురికి వివరించి చెప్పాడు. అబ్బో, కరెంటు కరెంటు అని సంబరపడమే కాదు, దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలే తల్లి, బుగ్గలు నొక్కుకుంటూ అంది అలిమేలు. చీకటి పడిన తర్వాత ఆ కరెంటు బల్బుల వెలుగు ముగ్గురికి తెలిసింది. అబ్బా, దీపానికి ఇంత దూరంలో కూర్చొని కూడా పుస్తకం చదువుకోవచ్చు అంటూ బోల్డు ఆశ్చర్యపోయాడు శాస్త్రి. మామయ్య గారు, మా ఆఫీసులో మా మేనేజర్ గారి గదిలో ఫ్యాన్ కూడా ఉంది తెలుసా అన్నాడు రామం. అబ్బో, ఫ్యానే? మా కోర్టులో కూడా కరెంటు ఫ్యాన్ లేదు. అయితే మీది చాలా గొప్ప ఆఫీసేనన్నమాట అన్నాడు శాస్త్రి గుండెల మీద చెయ్యేసుకొని. మా ఆఫీసు ఇక్కడికి చాలా దగ్గరేనండి, 5 నిమిషాల నడక. రేపు మిమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాను అన్నాడు రామం. ఇల్లు పెద్దదైనా, కరెంటు ఉన్నా, వంట మాత్రం చిరిమిరిలోలా రాక్షసి బొగ్గుల కుంపటి సిగిడి మీదనే. అన్నట్లు నీకోసం ఒక పని మనిషిని కూడా చూశానోయ్. ఇక్కడ వీళ్ళు పని మనిషిని బరోని అంటారు. మన పక్కింటావిడ మాట్లాడి పెట్టింది అన్నాడు రామం. అత్తమామలు పక్కన లేనప్పుడు పిల్ల అని సంబోధిస్తూ, వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఏమోయ్ అంటున్న భర్తను చూసి నవ్వుకుంది అమ్మలో. ఇప్పుడు మనకి పని మనిషి ఎందుకండి? చిరిమిరిలో ఉన్నప్పుడు అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని కదా అంది అమ్మలో. అప్పుడు ఇంట్లో మనిద్దరమే, ఇప్పుడు పాపాయి 3 మనుషులు పెట్టు. అవసరమైతే పాపకి మాలిష్ కూడా చేస్తుందట అన్నాడు రామం. అలిమేలు అమ్మలని సైగ చేసి పక్క గదిలోకి పిలిచింది. అతను పని మనిషిని పెడతానంటే వద్దంటావేమిటే? అంత అమాయకత్వం ఏమిటే నీకు? మేం వెళ్ళాక చంటిదాంతో నీకెంత ఇబ్బంది అవుతుందో ఏమైనా తెలుసా? రహస్యంగా అమ్మలుకి మాత్రమే వినపడేటట్లు చివాట్లు వేసింది కూతురికి. అమ్మలు నవ్వేసింది అమ్మ అభిమానం చూసి. సరే అలాగేలే, పని మనిషిని పెట్టుకుంటాను అంది తల్లి భుజం మీద తలవాల్చి. అక్కడ గదిలో తల్లి కూతుళ్ల సంభాషణ జరుగుతుంటే శాస్త్రి కటకటాల వరండాలోకి వెళ్ళి అమ్మలుని సైగ చేసి పిలిచాడు. ఏమిటి నాన్నగారు, ఎందుకు పిలిచారు అడిగింది అమ్మలు. అల్లుడు నన్ను రేపు తన ఆఫీస్కు తీసుకెళ్తానంటున్నాడు. వాళ్ళ మేనేజర్ గారికి కూడా పరిచయం చేస్తాడట. ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందంటావు? నేనైతే నా మల్లు పంచ కట్టుకొని పైన నల్లకోటు వేసుకుందాం అనుకుంటున్నాను. తలపాగా కూడా చుట్టుకుంటే బాగుంటుందంటావా? లేదు మరీ డాబుగా ఉంటుందా? సందేహంగా అడిగాడు. ఏమిటో నాన్నగారు, నాకు అవేమీ తెలియవు. వీళ్ళ ఆఫీస్లో అందరూ ప్యాంటు చొక్కాలతోనే వస్తారట, పంచెలెవరూ కట్టుకోరట. మీకు పంచె అలవాటు కాబట్టి అదే కట్టుకోండి, పోనీ తలపాగా వద్దులేండి. వీళ్ళ సంభాషణ ఇలా జరుగుతుండగానే గదిలోంచి అలిమేలు మళ్ళా సైగ చేసి అమ్మలుని పిలిచింది. అమ్మలు తల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఆమె మొహం కాస్త అప్రసన్నంగా కనిపించింది. ఏమిటమ్మా, ఎందుకలా ఉన్నావు ఆత్రంగా అడిగింది అమ్మలు. మీ నాన్నగారికి అల్లుడు ఆఫీసు చూపించుతానన్నాడట కదా. ఏం ఆఫీసు మనకి మాత్రం చూడాలని ఉండదా? ఎంచక్కా అందరినీ తీసుకెళ్ళి చూపించవచ్చు కదా. నాకు కూడా ఈ ఆఫీసులు అవి ఎలా ఉంటాయో చూడాలని ఎన్నాళ్ళ నుంచి ఉందో తెలుసా? 25 ఏళ్ల నుంచి మీ నాన్నగారు కోర్టులో పనిచేస్తున్నారు. ఒక్కసారి కూడా కోర్టు అంటే ఎలా ఉంటుందో నేను చూడలేదు. తల్లి అలా చిన్నపిల్లలా కాస్తంత బుంగమూతి పెట్టి మాట్లాడుతుంటే అమ్మలకి నవ్వు వచ్చింది, జాలి కూడా వేసింది. అమ్మా, ఆఫీస్ అంటే అదేం పెద్ద రాజుగారి కోట కాదమ్మా. అయినా పొలోమంటూ చంటిదాన్ని చంకనేసుకొని అందరం ఆ ఆఫీస్కు బయలుదేరితే బాగుండదేమో అనునయంగా అంది. అలిమేలు మొహం చిన్నబోయింది. అప్పుడే అక్కడికొచ్చిన రామం అమ్మలు అన్న చివరి మాటలు విన్నాడు. విషయం అర్థమైంది. అతనికి అత్తగారిని చూస్తే జాలేసింది. అత్తయ్య గారు, ఒక పని చేద్దామండి. రేపు కాదు కానీ ఎల్లుండి మా ఆఫీస్కి సెలవు. అయినా ఓవర్ టైం పనిచేసే వాళ్ళ గురించి ఆఫీసు తలుపులు తెరిచే ఉంచుతారు. ఎల్లుండి అందరం కలిసి వెళ్దాం. ఆఫీస్ అంతా తిప్పి చూపించుతాను. అట్నుంచి దగ్గరలో ఉన్న బజారుకి కూడా వెళ్దాం అన్నాడు. అలిమేలు మొహం వెలిగిపోయింది. అమ్మా, నీ పుణ్యమా అని నాకు కూడా మీ అల్లుడు గారి ఆఫీస్ చూసే భాగ్యం కలిగిందే అంది అమ్మలు నవ్వుతూ. రేపు సాయంత్రం ఆఫీస్ అయ్యాక మా మేనేజర్ గారిని, ఆయన భార్యని పలహారానికి పిలుస్తాను. పిల్లను చూస్తారు. అందరినీ పరిచయం కూడా చేస్తాను.
అత్తయ్య గారు, మీకేమీ ఇబ్బంది లేదు కదా? ఇద్దరికి పలహారం చేయడానికి ఇబ్బంది ఏమిటి బాబు? ఏం పలహారం చేయను? పుల్లబూర్లు చేయగలరా? దాంతోపాటు కాస్తంత సగ్గుబియ్యం పాయసం. ఓ, తప్పకుండా చేస్తాను, ఉత్సాహంగా అంది అలిమేలు. మరునాడు భోజనం అయిన దగ్గర నుండి అలిమేలు అమ్మలు పలహారం ప్రయత్నాలు మొదలుపెట్టారు. శాస్త్రి చంటిదాన్ని చూసుకుంటుంటే. సాయంత్రం అయ్యేసరికి శాస్త్రి తన మల్లు పంచే నల్ల కోటుతో తయారైపోయాడు. పక్కింటి వాళ్ళని అడిగి 4 కుర్చీలు తెచ్చి ముందు గదిలో వేశాడు రామం. అలిమేలు అమ్మలు మరీ డాబుగా లేని సన్నంచు నేత చీరలు కట్టుకున్నారు. సాయంత్రం టంచనుగా 6 గంటలకి మేనేజర్ గారు ఆయన సతీమణి వచ్చారు. వాళ్ళు మరాఠీ వాళ్ళు. ఆయన వయసు కూడా శాస్త్రి వయసే ఉంటుంది. కానీ ప్యాంటు వేసుకొని అందులోకి షర్టుని టక్ చేశారు. ఆయన భార్య జార్జెట్ చీర చక్కగా కట్టుకుంది. ఒక పెద్ద పొడుగాటి పౌడర్ డబ్బా, ఒక కుచ్చుల ఫ్రాకు, ఒక పెద్ద బిస్కెట్ల ప్యాకెట్టు పాపాయి కోసం తెచ్చారు వాళ్ళు. అన్ని వస్తువులు ఎవరూ తేవడం ఎప్పుడూ చూడని అలమేలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. కూతురు మేనేజర్ గారి భార్యతో హిందీలో చకచకా మాట్లాడేస్తుంటే కూతురి వైపు అబ్బురంగా చూస్తూ ఉండిపోయారు అలిమేలు, శాస్త్రి. అలిమేలు పెట్టిన పలహారాలను వాళ్ళు మరీ మరీ మెచ్చుకున్నారు. మీ అల్లుడు చాలా తెలివైనవాడండి. అవకాశం ఇస్తే కొన్నేళ్లలోనే నేనున్న ఈ పొజిషన్కి వచ్చేస్తాడు అన్నారు మేనేజర్ గారు శాస్త్రితో ఇంగ్లీష్లో. శాస్త్రి గర్వంగా నవ్వాడు. రేపు సెలవు కదా, మా వాళ్ళందరినీ ఆఫీస్కి తీసుకొచ్చి ఆఫీస్ అంతా చూపెడదాం అనుకుంటున్నాను సార్ అన్నాడు రామం మేనేజర్ గారితో నమ్రతగా. అలాగే, తప్పకుండా నవ్వుతూ అన్నారు మేనేజర్ గారు. వాళ్ళు వెళ్ళాక చాలాసేపు వాళ్ల కబుర్లే నడిచాయి నలుగురి మధ్య. ఆయన చాలా మంచివాళ్ళు మామయ్య గారు. నా ముందు చదువుకి ఆయనే సహాయం చేస్తున్నారు. ఆ గదిలోని పుస్తకాలన్నీ ఆయన కొని ఇచ్చినవే అన్నాడు రామం. అవునా అంటూ ఆశ్చర్యపోయారు అలిమేలు, శాస్త్రి. ఎవరూ పక్కన లేనప్పుడు అలిమేలు అమ్ములతో రహస్యంగా అంది. ఒసే అమ్మలు, చూసావటే, ఆవిడ స్నో పౌడరు రాసుకుంది. ఏంటే అమ్మా నువ్వు మరీను? ఇక్కడ స్నో పౌడరు రాసుకోవడం చాలా సామాన్యం తెలుసా. కొందరైతే లిప్స్టిక్ కూడా రాసుకుంటారు. లిప్స్టిక్కా? అంటే అంటే పెదవులకు రంగు. అవునా, పెదవులకు రంగు వేసుకుంటారా? సురభి నాటకాల్లో చూశాను. నాటకాల్లోనే అనుకున్నాను, బయట కూడా అలా పెదవులకి రంగు వేసుకుంటారన్నమాట. బోల్డ్ ఆశ్చర్యపోయింది అలిమేలు. సెలవు రోజు అందరూ పెందరాలే లేచిపోయారు. చంటిదానికి వచ్చాక స్నానం చేయించడానికి నిశ్చయించుకొని మిగతా అందరూ స్నానాలు చేసి ఉప్పు పిండి పలహారం చేసి ఆఫీస్కు వెళ్ళడానికి తయారైపోయారు. సరిగ్గా 10 నిమిషాలు నడిచేసరికి రామం ఆఫీసు కనిపించింది. ఎర్రని బంగళా పెంకుల కప్పుతో వరుసగా 10-12 గదులతో హుందాగా ఉంది ఆ ఆఫీసు బంగళా. ముందున్న జాగాలో పేరు తెలియని రకరకాల మొక్కలు రకరకాల రంగుల ఆకులతో ఒక వరుసలో ఉన్నాయి. ఇవన్నీ క్రోటౌన్స్ మొక్కలు అన్నాడు రామం. పువ్వులు పూస్తాయా అడిగింది అమ్మలు. పువ్వుల కోసం కాదు, ఈ మొక్కలని ఆకుల కోసం నాటుతారు అన్నాడు రామం. అయ్యో, హాయిగా మందార మొక్కలో నందివర్ధనం మొక్కలో వేసుకోవచ్చుగా అంది అలిమేలు. అమ్మా, పువ్వులేనేమిటి, ఈ ఆకులు చూడు రంగురంగుల్లో ఎంత బాగున్నాయో అంది అమ్మలు. మొట్టమొదటి గదే మేనేజర్ గారిది. ఫ్యూన్ని పిలిచి గది తలుపు తెరిపించాడు రామం. పెద్ద టేక్ కుర్చీ, టేబులు, కిటికీలకి పువ్వుల పరదాలు, ఓ మూలన స్టూలు మీద గాజు పూలకుండి. అన్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అలిమేలు. అన్నింటికంటే ముగ్గురిని ఆకర్షించింది టేబుల్ మీద ఉన్న ఫ్యాను. రామం వెళ్ళి ఫ్యాను స్విచ్ వేశాడు. హఠాత్తుగా విపరీతమైన వేగంతో ఫ్యాన్ రెక్కలు తిరగడం మొదలెట్టాయి. ఉలిక్కిపడ్డ శాస్త్రి అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కు వేశాడు. అబ్బా, ఏం గాలి ఏం గాలి, ఫ్యాన్ అంటే ఇంత గాలి ఉంటుందా అన్నాడు శాస్త్రి. మామయ్య గారు, మా ఆఫీస్కి ఇంకా రాలేదు, కానీ ఇక్కడ కొన్ని ఆఫీసుల్లో సీలింగ్ ఫ్యాన్లు ఉంటాయి తెలుసా. సీలింగ్ ఫ్యాన్ అంటే? అంటే పైకప్పు నుంచి వేలాడే ఫ్యాన్ అన్నమాట. అది తిరిగితే గదిలో ఉన్న అందరికీ గాలి తగులుతుంది. అబ్బో, చాలా బాగుందోయ్. ఫ్యాన్ ఆపేసి పక్క గదికి తీసుకెళ్లాడు. ఇది అసిస్టెంట్ మేనేజర్ గారి గది.
దీంట్లో కరెంటు ఫ్యాన్ లేదు కానీ తడక ఫ్యాను ఉంది అంటూ చూపెట్టాడు. ఈ తడక ఫ్యాను మా కోర్టు రూంలో కూడా ఉందోయ్ అంటూ సరదా పడ్డాడు శాస్త్రి. ఒక పెద్ద తడక చాపలాంటిదే 2 తాళ్లతో పైకప్పు నుంచి వేలాడదీసి ఉంటుంది. ఒక చివర తాడు గోడకు పెట్టిన కన్నంలోంచి బయటకు వచ్చి వేలాడుతోంది. ఇదిగో ఇక్కడ ఒక మనిషి కూర్చొని ఆ తాడుని లాగుతూ ఉంటాడన్నమాట. అలా లాగినప్పుడు ఆ తడక అటూ ఇటూ ఊగుతూ లోపల కూర్చున్న వాళ్ళకి గాలి తగులుతుంది వివరించాడు రామం. అబ్బో, ఇలాంటి ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళదే భోగం అంటూ ఆశ్చర్యపడిపోయింది అలిమేలు. 15 రోజులుండి అమ్మలు అమ్మా నాన్న వెళ్ళిపోయారు. ఆ 15 రోజులు వంట పని తల్లి చూసుకుంటూ ఉంటే అంట్లు తోమడం, సిగిడి అంటించడం పని మనిషి చేస్తుంటే ఆడుతూ పాడుతూ గడిచిపోయింది అమ్మలుకి. అలాగని అమ్మలు ఊరికనే కూర్చోలేదు. ఇంట్లో రామం సర్దిన సామాన్లన్నింటినీ ఇంకా అందంగా ఇంకా సదుపాయంగా ఉండేటట్లు సర్దుకుంది. నీళ్లు పోయే తూముకి దగ్గరగా రుబ్బురోలు జరిపింది. వంటింట్లో గూట్లో ఇత్తడి డబ్బాలు చింతపండుతో తలతలలాడేటట్లు తోమి అందులో కొనుక్కున్నవి ఊరి నుంచి తెచ్చుకున్నవి సరుకులు పోసింది. పువ్వుల మొక్కలు దొరక్కపోయినా రామం ఆఫీస్ నుంచి తెచ్చిన క్రోటన్స్ కొమ్మల్ని వీధిలో వరుసగా నాటింది. పెరడంతా కొబ్బరి చీపురుతో అద్దంలా తుడిచింది. బియ్యం కాటుకల రుబ్బురోట్లో రుబ్బి అందులో కాసింత సున్నం కలిపి వీధిలోని గచ్చు మీద పెద్ద పెద్ద ముగ్గులు వేసింది. ఇలా వేసిన ముగ్గు కొన్ని నెలల పాటు చెరిగిపోకుండా ఉంటుంది. ముందు గదిలో రామం పుస్తకాలు అందంగా సర్ది మిగిలిన జాగాలో తన విశ్వనాథవారి పుస్తకాలు సర్దుకుంది. పాపాయికి చిన్న స్వెటరు మేజోళ్ళు అల్లింది. తన పాత చీరలతో గుమ్మాలకు కిటికీలకు పరదాలు కుట్టి చుట్టూ లేసులు అతికింది. మొదటి రోజు వీధిలో ముగ్గును చూసిన రామం ఆశ్చర్యపోయాడు. పిల్లా, ఏ పరికరాలు లేకుండా ఈ ముగ్గు ఎంత సిమెట్రికల్గా వచ్చిందే అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ. సిమెట్రికల్గానా అంటే? అన్ని వైపులా సమానమైన కొలతలు ఉండి అన్ని వైపులా ఒకే ఆకారం ఉండడం అన్నమాట. మా ఆఫీస్లోనైతే డ్రాయింగులు వేసేటప్పుడు ఇలా సిమెట్రికల్గా రావాలంటే సెట్ స్క్వేర్ అన్న పరికరాన్ని వాడతాం తెలుసా? ఏమిటి, మీరు ఆఫీస్లో కూర్చుని డ్రాయింగులు వేస్తారా? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలో. డ్రాయింగులంటే మనం చిన్నప్పుడు స్కూల్లో వేసే డ్రాయింగులు కాదే పిల్ల, ఇవి బొగ్గు గనులకి సంబంధించినవి. ఈసారి ఎప్పుడైనా వివరంగా చెప్తాలే. సరే అలాగే అంది. అమ్మలు తల్లి తండ్రి వెళ్ళిపోయారు. ఇల్లంతా చిన్నబోయినట్లుగా అనిపించింది అమ్మలకి. మొదటి రోజు సాయంత్రం రామం ఆఫీస్ నుంచి రాగానే దిగులుగా కూర్చున్న అమ్మల్ని చూడగానే జాలి వేసింది. ఏయ్ పిల్లా, అలా నువ్వు దిగులుగా ఉంటే నాకేం తోచడం లేదు తెలుసా. పద, అలా తిరిగి వద్దాం. మన ఇంటికి దగ్గరలోనే ఓ పువ్వుల మొక్కలు అమ్మే దుకాణం ఉంది. అక్కడికి వెళ్దాం. నీకు కావలసిన మొక్కలు కొనుక్కుందువు గాని. అవునా, పువ్వుల మొక్కలు అమ్మే దుకాణం ఉందా? అయితే పదండి, 15 గంటలో తయారైపోతాను అన్నట్టుగానే 15 గంటలో నిమ్మపండు రంగు వెంకటగిరి చీర కట్టుకొని తయారైపోయింది. పాపాయిని ఎత్తుకొని ఇద్దరూ మొక్కలు అమ్మే చోటుకి నడిచారు. ఒక మందార మొక్క, ఒక తులసి మొక్క, ఒక మల్లె మొక్క కొనుక్కొని వచ్చారు. మొక్కలు పెద్దవి అవుతూ కొత్త కొత్త చిగుర్లు వేస్తున్నాయి. పాపాయి కూడా ఒక్కొక్క విద్య నేర్చుకుంటోంది. అమ్మలకి ఇప్పుడు తీరిక లేని పని మనిషి వలన కొన్ని పనులు తగ్గినా అంతకు 2 రెట్లు పనులు పెరిగాయి. అన్నింటికంటే పెద్ద పని పాపాయికి రోజు నలుగు పెట్టి నీళ్లు పోయడం. మరో పని పొద్దున్నే పలహారం తయారు చేయడం. చిరిమిరిలో ఉన్నప్పుడైతే రామం ఆఫీసు 9 గంటలకు మొదలయ్యేది. అందువల్ల చద్దన్నం తినేసి ఆఫీస్కి వెళ్ళేవాడు. ఇక్కడ ఆఫీసు 8 గంటలకే. అంత పొద్దున్నే రామం చద్దన్నం తినలేకపోతున్నాడు. అందువల్ల విధిగా ఏదో ఒక టిఫిన్ చేయవలసి వస్తోంది. ఇక్కడ బిర్సింగ్పూర్లో గోధుమ రవ్వ దొరుకుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేసి ఉప్మా చేయడం ఈ మధ్యనే నేర్చుకుంది. అలాగే రొట్టెని మడత పెట్టి మధ్యలో డాల్డా రాసి డాల్డాతో కాల్చే పరోటాలు చేయడం కూడా నేర్చుకుంది. ఇడ్లీలో, ఉప్మానో, పరోటాలో రోజు పొద్దున్న చేస్తోంది. ఇప్పుడు అమ్మలకి ఇడ్లీ పెట్టడం బాగానే అలవాటైంది. అలాగని ఇడ్లీలంటే గబుక్కున అయిపోయే వంటకం కాదు.
పప్పుని రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యం నానబోసి కాస్త ఆరాక తిరగలిలో సన్న రవ్వగా విసరాలి. అప్పట్లో ఇడ్లీ నూక దొరికేది కాదు. ఇడ్లీలు అయిపోయాక ఇడ్లీ పాత్రలో వేసిన గుడ్డని శుభ్రంగా ఉతికి ఆరేసుకోవాలి. పెరటివైపున్న చిన్న ఎత్తైన అరుగు రామానికి అమ్మలకి ఇష్టమైన ప్రదేశం అయిపోయింది. పొద్దున్నే కాఫీ చేసిన వెంటనే ఇద్దరూ చేతిలో చెరొక కంచు గ్లాసుతో ఆ అరుగు మీదకి చేరతారు. కాఫీ తాగుతూ రామం ముందు రోజు తన ఆఫీస్లోనూ మైన్లోనో జరిగిన విషయాలు చెప్తుంటే అమ్మలు ఆసక్తిగా వింటుంది. వినడమే కాదు, సందేహాలున్న చోట అడుగుతూ ఉంటుంది. అలాగే అమ్మలు కూడా ముందు రోజు పాపాయి నేర్చుకున్న కొత్త విద్య గురించో కొత్తగా పరిచయమైన పొరుగువారి గురించో చెప్తుంది. రామం కూడా అంతే శ్రద్ధగా వింటాడు. పాపాయి నేర్చుకున్న కొత్త విద్యల గురించి అయితే మళ్ళా అడిగి చెప్పించుకుంటాడు. ఈ మాటలు జరుగుతున్నప్పుడే మధ్య మధ్య అరుగు దిగి మొక్కల దగ్గరికి నడిచి కొత్తగా వస్తున్న ఓ మొగ్గనో ఓ చిగురునో చూసి మురిసిపోతూ ఉంటారు. పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ అరగంటకు తగ్గకుండా మాట్లాడుకోవడం వాళ్ళకి ఇష్టమైన దినచర్యగా మారిపోయింది. ఈ దినచర్య వాళ్ళ జీవితాంతం కొనసాగింది. సాయంత్రం రామం ఆఫీస్ నుంచి వచ్చాక సాయంత్రపు కాఫీ తాగుతున్నప్పుడు అదే పద్ధతి కొనసాగుతుంది. అయితే సాయంత్రం పూట ఒళ్ళో పాపాయి కూడా ఉంటుంది. అప్పుడు ఇద్దరి మధ్య మాటల కంటే పాపాయితో ఆటలే ఎక్కువ ఉంటాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.